ఇక్కడ ప్రభువారు ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడ్డాడు. సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై మరి తను తాను తగ్గించుకున్నాడు. సిలువను సహించి ఆ సిలువ ద్వారా నీకు నాకు రక్షణకు కలగడానికి కారకుడుగా మారిపోయాడు. యేసు ప్రభు వారి యొక్క సిలువ వలన నీకు నాకు రక్షణ కలుగుతుంది. సిలువ అనేది లేకపోతే మన జీవితాలకి విడుదల అనేది లేదు. కానీ యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ సిలువ బలియాగం వలన ఈరోజు నాకు నీకు కూడా మరి గొప్ప విమోచన విడుదల కలిగింది. మనం ప్రభువుని స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాం, మహింపరచగలుగుతున్నాం. సిలువను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాము. మొట్టమొదట మనం గమనించినట్లయితే సిలువ అనేది మరి శాపగ్రస్తమైనది. సిలువ అనేది చాలా శాపగ్రస్తమైనటువంటి విషయం అది. ఎందుకంటే సిలువ మరణం అందరికీ ఇవ్వరండి. ఎవరికి వేస్తారంటే సిలువ మరణం అనేది ఆ శిక్ష ఎవరికి వేస్తారని మనం చూసినట్లయితే మరి దేశద్రోహం చేసిన వారికి, దేశద్రోహికి, మరి దేవదూషణ చేసిన వారికి, రోమీయుడు కాని వారికి వేస్తారు, శత్రువులకు వేస్తారు, బానిసలకు వేస్తారు. మరి ఇంకా భయంకరమైనటువంటి శ్రమ ఆ సిలువలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి బందిపోటు దొంగలకి, భయంకరమైనటువంటి పాపం చేసిన వారికి, ఈ శాపగ్రస్తులైన శిక్షణ వారికి వేస్తూ ఉంటారనమాట. ఆ సిలువలో భయంకరమైన హింస, అదెంతో క్రూరమైనటువంటి మరణం అన్నమాట. ఇటువంటి శాపగ్రస్తమైనటువంటి సిలువ ప్రభువు నీ కొరకు నా కొరకు భరించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద సిలువ వేయబడిన వాడు అది శాపగ్రస్తుడైనటువంటి శిక్ష. కాబట్టి అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనలో ఏ పాపం లేకపోయినప్పటికీ, ఏ దోషం లేకపోయినప్పటికీ కూడా తను సిలువలో నీ కొరకు నా కొరకు శాపమై, శాపగ్రాహి అయి ఆ మ్రాను మీద శాపగ్రస్తుడైనటువంటి శిక్షను అనుభవించి మరి ప్రభు నా కొరకు నీ కొరకు అంత సిలువ బలియాగం చేసినట్టుగా ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. భయంకరమైనటువంటిది ఆ యొక్క ఆ బాధ వర్ణాతీతం అన్నమాట. ముందు దాని గురించి మనం తెలుసుకుంటాము. అయితే సిలువ యొక్క అసలు కొలతలు ఎలా ఉన్నాయి, ఆ సిలువని